రేపే మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి. అలానే కాకుండా ఏంటంటే పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కదండీ! ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు, డబ్బుకు లోటుండదనమాట. ఈ నెల ఆగస్టు 16వ తేదీన శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి వచ్చింది. శ్రీకృష్ణుడు అంటే విష్ణుమూర్తి అవతారం కదండీ! కాబట్టి ఏంటంటే గనక శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి రావటం చాలా విశేషం. కాబట్టి ఈ రోజున కృష్ణుడిని పూజించిన విష్ణుమూర్తిని పూజించిన కోటి జన్మల పుణ్యం లభిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది. పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబానికి సకల సౌభాగ్యాలు వర్తిస్తాయి అని చెప్పొచ్చు. ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని ఎలా పూజించాలి, ఏ రంగులో ఉండే బట్టలు ధరించాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ణుమూర్తి 8వ అవతారమే శ్రీకృష్ణుడి రూపం అన్నమాట. ఈ శ్రీ మహావిష్ణువు దశావతారంలో కృష్ణ అవతారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. శ్రావణ శనివారంతో కలిసి వచ్చిన కృష్ణాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో కృష్ణుడిని పూజిస్తే గోదానం చేసినంత ఫలితం లభిస్తుంది. అలానే కాకుండా కురుక్షేత్రంలో బంగారం దానం చేసినంత ఫలితం దక్కుతుందని మన బ్రహ్మపురాణంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈ కృష్ణాష్టమి నాడు ఏంటంటే గనక కృష్ణుడిని ప్రతి ఒక్కరు కూడా పూజించుకోవటం చాలా మంచిది. కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి. కృష్ణుడిని కానీ విష్ణుమూర్తిని కానీ తప్పనిసరిగా పూజించాలి. పూజ చేసేటప్పుడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలానే కాకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. అలానే కాకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవటం ఇలాంటివి చేయాలి. కృష్ణుడిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ మీ ఇంటి ముందు ఏంటంటే గనకనండి చక్కగా మీ ఇంటి ముందు కానీ మీ పూజ గది ముందు కానీ ఏంటంటే గనక కృష్ణుడి పాదాలను ముగ్గుతో వేయండి. ఇలా చేయటం వల్ల కృష్ణుడు ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు. పూజ గదిని శుభ్రం చేసి దేవుడి పటాలకు కుంకుమ పెట్టి కృష్ణుడిని అలాగే కాకుండా విష్ణుమూర్తిని ఏంటంటే గనక పసుపు రంగు పుష్పాలతో అలంకరణ చేయండి. అలాగే కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోతుంది. విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఏంటంటే గనక పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ముగ్గు వేసి దీపారాధన చేసుకోవాలి. విశేషంగా కృష్ణాష్టమి నాడు దీపంలో 5 ఒత్తులు వేసి ఆవునేతితో దీపారాధన చేయండి. విశేషమైన ధనలాభం ప్రాప్తిస్తుంది. అలాగే కొబ్బరికాయను ఏంటంటే గనక కొట్టండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. విపరీతమైన అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తులసి దళాలతో కృష్ణుడికి పూజ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే శ్రీకృష్ణుడికి తులసి దళాలంటే చాలా ఇష్టం. కాబట్టి కృష్ణాష్టమి రోజున దీపారాధన చేసేటప్పుడు విష్ణుమూర్తిని అలాగే కృష్ణుడిని ఏంటంటే గనక తులసి మాలతో చక్కగా అలంకరణ చేసుకుంటే అఖండ ధన ప్రాప్తి కలుగుతుందన్నమాట. అలానే కాకుండా కృష్ణాష్టమి రోజు నైవేద్యం ఏంటంటే వెన్న కానీ అటుకులు కానీ పాలతో తయారు చేసిన స్వీటు పళ్ళు ఏదైనా సరే ఒకటి నైవేద్యంగా సమర్పించవచ్చు. కృష్ణాష్టమికి అత్యంత ఇష్టమైనది వెన్నె. కృష్ణుడికి అధికంగా ఇష్టమైనది వెన్నె. కాబట్టి వెన్నెను సమర్పిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే అపారమైన ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది బాగా పెరుగుతుంది. విపరీతంగా ధనలాభం కూడా కలుగుతుంది. ఇలా మీరు నైవేద్యం సమర్పించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఓం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుందన్నమాట. ఇక అలానే కాకుండా పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లను పోసి అందులో 2 తులసి దళాలను వేసేసి పూజ గదిలో పెట్టుకోండి. నైవేద్యం పక్కనే తులసి నీటిని పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించి ఈ తులసి నీటిని ఏంటంటే గనక తీర్థంగా స్వీకరించాలి. ఈ తులసి నీళ్ళల్లో ఏంటంటే గనక దైవశక్తి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తులసి తీర్థాన్ని పుచ్చుకోవటం వల్ల ఏంటంటే గనక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితం అంతా కూడా ఆరోగ్యంగా జీవిస్తారు. అలానే కాకుండా ఏంటంటే గనక కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాలమీగడను కానీ వెన్న ముద్దను కానీ తినాలి. తద్వారా మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణం చెబుతుంది. కృష్ణాష్టమి నాడు ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా విష్ణు ఆలయానికి కానీ లేదంటే కనుక కృష్ణ దేవాలయానికి కానీ వెళ్ళండి. ఈ రోజున విష్ణుమూర్తిని దర్శించుకుంటే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణ ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే కృష్ణుడి ఆలయానికి వెళ్ళేవారు ఒక తులసిమాలను తీసుకొని కృష్ణుడి ఆలయానికి వెళితే చాలా మంచిది. అక్కడికి వెళ్ళి ఆ కృష్ణునికి ఏంటంటే కనుక తులసిమాలను సమర్పిస్తే కృష్ణుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే కృష్ణ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనము కృష్ణుడిని పూజించుకుంటే చాలా మంచిది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ
ఇంట్లో ఈరోజు అంటే చిన్న కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి. సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే పిల్లలు ఉన్న వారికి పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇలా కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో అంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఒక పూటనైనా సరే ఉపవాసం ఉండండి. ఈ రోజున ఏంటంటే కనుక ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మనం పూజ చేసేంత వరకు అయినా సరేనండి తప్పకుండా ఏంటంటే కనుక ఉపవాసం చేయాలన్నమాట. అలా ఉపవాసం చేస్తే జన్మల దరిద్రాలు పోయి సంతానం లేని వారికి సంతానం అభివృద్ధి కూడా ఉంటుంది. ఇక ఈరోజు మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి. ఇలా ధరిస్తే చాలా మంచిదండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ శనివారం కాబట్టి అంటే అష్టమి తిథి శనివారం రోజు వచ్చింది కాబట్టి చాలా మంచిదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట. శాస్త్రాల ప్రకారం ఎవరైతే ఈ రంగు దుస్తులు ధరిస్తారో అలాంటి వాళ్ళకండి మంచి జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు ఇంట్లో ఈ రంగు దుస్తువులు ధరించి పూజ చేస్తే భర్తకు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. వారి యొక్క సంపాదనలు అంటే విపరీతంగా రాజయోగం కూడా పడుతుందని చెప్పొచ్చు. సంపాదన చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది, సంపాదన కూడా పెరుగుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి, మహా అదృష్టం అనమాట. ముఖ్యంగా మీరు ధరించవలసిన అంటే దుస్తుల్లో అండి గుర్తుపెట్టుకోండి పసుపు కలర్ అండి. పసుపు ఏంటంటే కనుక స్త్రీలైతే అంచుండే చీరని కట్టుకోండి, అంటే పసుపు వస్త్రాలు కట్టుకుంటే చాలా మంచిది. పట్టు వస్త్రాలు కట్టుకుంటే ఇంకా మంచిది. పసుపు చీర లేదు, పసుపు బట్టలు లేవండి మా దగ్గర అనుకుంటే కనుక పింక్ లేదంటే గ్రీన్, ఈ మూడిట్లలో మీరు ఏదైనా ఒకటి ధరించవచ్చు. పసుపు ధరిస్తే అత్యంత అంటే శుభం అండి. కాబట్టి పసుపు రంగు దుస్తువులు ధరించండి, భర్తకు మంచి జరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది, సంపాదన పెరుగుతుంది. ఇలా స్త్రీలు ఈరోజు ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే మాత్రం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఒకవేళ అది కుదరకపోతే గ్రీన్ ధరించండి. గ్రీన్ అంటే కలర్లో ఉండే చీరను కట్టుకున్న డ్రెస్ వేసుకున్న ఏదైనా సరే పర్వాలేదు. ఏమవుతుందంటే కనుక ఈ గ్రీన్ కలర్ బట్టలు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. భర్తకు అపార అంటే ధనలాభం కలగటానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ఈ గ్రీన్ కలర్ బట్టలు అనేవి ఉపయోగపడతాయి. అలానే పింక్ ఏంటంటే కనుక ఎప్పుడు కూడండి అంటే మనము యాక్టివ్నెస్ అనేది అలానే కాకుండా డల్నెస్ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ఈ విధంగా ధరించవచ్చు అనమాట. అలానే ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే కనుక పిల్లలు పెద్దవారు మగవారు ఆడవారు తేడా లేకుండా పసుపు పింక్ గ్రీన్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే మహా అదృష్టం. మన జాతకం మారుతుంది, జాతక దోషాలు పోతాయి, శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది, ఆరోగ్యం ఐశ్వర్యం అనేది మన వెంటే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు అంటే కృష్ణాష్టమి రోజున పసుపు లేదా గ్రీన్ కలర్లో ఉండే బట్టలు అధికంగా ధరించేవారు. అలా ధరించి కృష్ణుడిని పూజించేవారు, కృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందని నమ్మేవారు. అలానే కాకుండా ఏంటంటే కనుక విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని భావించుకునేవారు. కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే బట్టలు ధరించి ఉట్టి కొట్టడం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఉట్టి దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా చేసేవారు. ఈ రోజు ఏంటంటే కనుక ఉట్టి కొడుతూ ఉంటారు. ఇలా ఉట్టి కొట్టడం ఏంటంటే కనుక గ్రామాల్లో పల్లెల్లో అన్ని దగ్గర పట్టణాలలో కూడా చూస్తూ ఉంటాం కదా. కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు, ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఊరు వాడ తేడా లేకుండా ఏంటంటే కనుక చక్కగా ఉట్టి కొట్టడం ఇలా ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం కదండి. పోటీలు నిర్వహించి మరి ఉట్టి కొడుతూ ఉంటారు అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ రోజున ఇలా ఈ రంగులో ఉండే బట్టలు ధరించి కృష్ణుడిని పూజిస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది. సంతానం లేని వారు కూడా ఈ విధంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ఆవుకి ఇది పెడితే మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుందండి. మీ కోరిక తీరటంతో పాటు మీరు కుబేరులాగా మారిపోతారు. ఆవుకి ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక జన్మ ధన్యమైపోతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవులను పూజించిన ఆవులకు ఇది పెట్టుకున్న అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది. అదృష్టం తలుపు తడుతుంది, దురదృష్టం పూర్తిగా తొలగిపోతుంది. కోరిక ఎంత పెద్దదైనా సరేనండి తీరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆవుకు ఏంటంటే కనుక ఇది పెట్టుకోండి. ముఖ్యంగా ఆవుకు ఎవరైతే ఇది పెడతారో అలాంటి వాళ్లకు 99% అండి కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయండి, మాకు సంతానం కలగక చాలా ఇబ్బంది కలుగుతుందండి, సంతానం కోసం మేము మొక్కని దైవం లేదండి, సంతానం కలగాలని మేము చాలా ప్రయత్నాలు చేశామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు సంతానం కోసం ఏంటంటే కనుక ఈ రోజు అండి గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే ఈరోజు సంతానం కలగని వాళ్ళకు ఏంటంటే కనుక శనగలు ఉంటాయి కదా, శనగలు నానబెట్టేసైనా సరే మనం ముద్దలాగా చేసి అందులో బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలా ఒకవేళ కుదరకపోతే శనగలను ఉడకబెట్టేసి అందులో బెల్లం వేసేసి ముద్దలాగా చేసేసి ఆవుకు తినిపించడం మంచి జరుగుతుంది. ఆవుకు పెట్టేటప్పుడు మనం ఏంటంటే కనుక నుదుటి భాగాన తాకేసి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆవుకు పెట్టాలి. డైరెక్ట్గా ఆవుకు పెట్టకూడదు. ఆవుని తాకినప్పుడు మనలో ఉండే అంటే కోరిక అనేది ఏంటంటే కనుక అది ఖచ్చితంగా సిద్ధించే అవకాశం ఉంటుంది. మన చేతుల ద్వారా ఆవుకు ఆహారం
ఆహారం పెట్టినప్పుడు మన వేళ్ళని ఆవు నాకుతుంది కదండి. ఆవు అంటే నాలుక అనేది మన వేళ్లకు తాకుతుంది. అలా తాకినప్పుడు మనకు ధన ద్వారాలు తెరుచుకుంటే మన కోరిక తీరుతుంది, మనకు మంచి జరుగుతుంది, మనకు కోటి జన్మల పుణ్యం కూడా వస్తుంది. కాబట్టి ఈ కృష్ణాష్టమి తిథి రోజున మర్చిపోకుండా ఆవుకు శనగలు బెల్లం కలిపి ముద్దలాగా చేసి పెట్టుకోండి. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం అయితే ఉంటుందని పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుందన్నమాట. కావున ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత వివాహం జరగటం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మాకైతే సంబంధాలు రావటం లేదు, వచ్చినా కానీ అవి కుదరటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, టమాటాలు ఉంటాయి కదా, ఆ టమాటాలను ఏంటంటే కనుక ఆవుకు పెడితే మీకు వివాహ ప్రాప్తి కలుగుతుంది. అంటే ఎరుపు కదండి, ఎరుపు ఎప్పుడు కూడా అదృష్టంగా భావిస్తారు. ఎరుపు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక లక్ అండి. కాబట్టి మన లక్ అంటే మనం లక్కు పొందటానికి, మనకు లక్కు చక్కగా అంటే ఇలా ఏంటంటే కనుక మనకు కలిసి రావటానికి, మనకు వివాహం గురించి మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ వివాహ కోరిక అనేది తీరటానికి ఏంటంటే కనుక టమాటాలను చాలామంది కూడా ఆవుకు పెడతారు. ఇది చాలామంది కూడా చేస్తారండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. ఇలా కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా ఆవుకు టమాటాలను పెట్టండి. ఇన్ని పెట్టండి అన్ని పెట్టండి అని కాదు, మీకు తోచినని. ఒకటి మాత్రం పెట్టకండి, రెండు పెట్టకండి, ఒక 2-3 పెట్టండి. ఇలా పెట్టేసి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా తీరిపోతుంది. ఇక అలానే కాకుండా ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఉద్యోగం రాదు. అలానే కాకుండా వచ్చినా కానీ ఆ ఉద్యోగంలో మనం తృప్తిగా ఉండం. ఉద్యోగం ఎలాగైనా సరే రావాలని కోరుకుంటాం, కానీ ఉద్యోగం అనేది రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుక ఉద్యోగం రావాలనేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని, చిన్నదో పెద్దదో అండి, మనం చదువుకున్నాం, మనం ఖాళీగా ఉంటున్నాం, మనకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం రావట్లేదు, ప్రయత్నాలు చేశాము, అయినప్పుడు కూడా ఏం మాకు పెద్దగా అంటే రిజల్ట్ అయితే రావట్లేదండి. చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళామండి, అన్ని ఇంటర్వ్యూలు కూడా ఏంటంటే కనుక సక్సెస్ కాలేదు, అన్ని ఫెయిల్ అయిపోయాయి, వెళ్ళిన చోట అసలు ఉద్యోగం ఇవ్వలేదు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది చాలా బాధపడిపోతూ ఉంటారు. ఉద్యోగం అనేది రాదు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈరోజు తోటకూర, ముఖ్యంగా ఏంటంటే కనుక తోటకూరని కనుక మీరు ఆవుకు పెడితే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. తప్పనిసరిగా ఉద్యోగం అనేది రావటం అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. అంటే మీరు కోరుకున్నది రాకపోవచ్చు, కానీ మీరు తృప్తిగా ఉండే అంత ఉద్యోగం అయితే మీకు ప్రాప్తం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఉద్యోగం రావాలనుకునే వారు తోటకూరను ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆవుకు తినిపించండి. అలానే కాకుండా తోటకూరతో పాటు వంకాయలను పెట్టొచ్చు, అలా క్యారెట్, కీర, ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు పచ్చగడ్డి, ఇంకేంటంటే కనుక ఇలా మనం చేసుకునే బెల్లం రొట్టెలు ఉంటాయి కదండి, అవి కూడా ఏంటంటే కనుక ఆవులకు పెట్టుకోవచ్చు. ఏది పెట్టినా కానీ మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఆవులను ఈరోజు పూజించడం, ఆవుకు ఆహారం పెట్టడం కనుక చేసుకుంటే మీ సుడి తిరుగుతుంది, మీరు కోరింది మీ సొంతం అవుతుంది, మీ కోరికలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి అన్నమాట అండి.